తెలంగాణ బంధుమిత్రులందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సర్వపల్లి రాధాకృష్ణ గారు ఇతిహాసంలో ద్రోణాచార్యుల వారు, ఇతిహాసంలో మనకు మహా గొప్ప ఋషులు, మహర్షులు, అబ్దుల్ కలాం లాంటి మహనీయులు, విద్యార్థి ఒక ఉపాధ్యాయ పదవిలో ఉన్నవాళ్ళు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు అంత ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలనేది మా యొక్క కోరిక. ఈ సమాజాన్ని నిర్మించే శక్తి ఉన్నవారు కేవలం ఉపాధ్యాయులు. ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక సైంటిస్ట్ కావాలన్నా, ఒక రాజకీయవేత్త కావాలన్నా, ఒక లాయర్, జడ్జి ఎవరు కావాలన్నా గురువు లేని సాధ్యం కాదు. కనుక ప్రతి ఒక్క పౌరుడు గురువులను గౌరవించాలి. గురువులపైన ఎటువంటి అరాచకాలు చేయకూడదు. గురువు చెప్పిన విధానాలతోటి విద్యార్థులు నడుచుకుంటే ఎప్పుడు వాళ్ళకు శుభం జరుగుతుంది. కానీ ఈరోజు యువత మారక ద్రవ్యాలను తిని, స్మోకింగ్ లాంటివి చేసి, గంజాయి లాంటి తిని, ఒక సగటు విలువలు, వాస్తవం చెప్పడం మన ఇతిహాసం ఏంది, మన చరిత్ర ఏంది అని ఇంగితంగా చిన్న విషయాలను కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు. కాబట్టి యువతకి దీన్ని పెద్దగా సెలబ్రేట్ చేసుకొని మనం మన యొక్క దేశ చరిత్ర కనుక చూస్తే ఇటువంటి చరిత్ర కాదు మనది. ఈరోజు చంద్రయాన్ 2, ఆదిత్య L1 లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎంతో పెద్ద ఎత్తున 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదగటంలో వివిధ రకాలలో మనకు దీనన్నిటి వెనకాల కేవలం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. విద్యార్థులందరికీ, పౌరులందరికీ గురువులను గౌరవించుకుందాం, గురువులను కాపాడుకుందాం, గురువు చెప్పినటువంటి అడుగుజాడలో నడుద్దాం అనేది నా యొక్క చిన్న విన్నపం. థ్యాంక్ యూ.